ఫ్రెండ్స్ కొత్తగా ఫోన్ కొంటున్నారా? అయితే ఆగిపోండి. బికాజ్ ఆగస్ట్లో బడ్జెట్ నుండి ఫ్లాగ్షిప్ రేంజ్లో మంచి ఫోన్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. సో తొందరపడి ఇప్పుడు మాత్రం ఏ ఫోన్ కొనమాకండి. ఆగస్ట్లో రాబోతున్న ఫోన్స్ కోసం వెయిట్ చేయండి. మరి ఏంటి ఆ ఫోన్స్ అంటే వీడియో లాస్ట్లో చూడండి, మీకే అర్థమవుతుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడే వాల్ ఆఫ్ టెక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లిస్ట్ విషయానికి వస్తే ఇక్కడ మీకు బడ్జెట్ నుండి ఫ్లాగ్షిప్ రేంజ్ వరకు ప్రతి బ్రాండ్ నుండి దాదాపుగా అన్ని ఫోన్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వన్ ప్లస్ N6X 5G స్మార్ట్ ఫోన్. ఇది వచ్చేసి అమెజాన్లో జూలై 31st లాంచ్ కాబోతుంది. అండ్ వచ్చే ప్రైస్ టాగ్ బిలో 20,000 రూపీస్ అంటున్నారు. అంటే 18,999, 17,999, 19,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ మీకు లాంచ్ అవుతూ కనిపిస్తుంది. అండ్ వచ్చే ఫీచర్స్ మీరు నోటీస్ చేస్తే HD+ డిస్ప్లే, 8000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, దాంతోపాటు డైమెన్సిటీ చిప్సెట్, 50 MP కెమెరా, ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. మరి తీసుకోవచ్చా అంటే మాత్రం బిలో 20Kలో బాగానే ఉంటుంది. కానీ డిస్ప్లే విషయానికి వస్తే HD+ ఆఫర్ చేస్తారు, అంటే 720p ప్యానల్. అందుకోసమే ఈ ఫోన్ నా సజెషన్ మాత్రం ఒకటే భయ, స్కిప్ చేసేయండి, అవసరం లేదు. స్టిల్ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం అది మీ ఇష్టం, తీసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే గూగుల్ నుండి గూగుల్ పిక్సెల్ సిరీస్, అంటే పిక్సెల్ 11, 11 Pro, Pro XL, అదేవిధంగా 11 Pro Fold అని మనకు 4 ఫోన్స్ ఆగస్టు 13కి ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. అండ్ ఈసారి వీటి యొక్క ప్రైస్ ట్యాగ్ కూడా పెరగబోతుంది. అంటే మనకు లాస్ట్ టైం పిక్సెల్ 10 వచ్చింది ఆల్మోస్ట్గా బిలో 80,000లో కదా. కానీ ఈసారి రాబోతున్న పిక్సెల్ 11 స్టార్టింగ్ ప్రైస్ ట్యాగే ఎబో 80,000 ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 85,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఆ ఫోన్ లాంచ్ కాబోతుంది. అండ్ మరి ఈసారి కొత్తగా ఏముంది అంటే కెమెరా డిజైన్ కొంచెం మార్చేశారు. అదేవిధంగా Pro అండ్ Pro XLలో టెంపరేచర్ సెన్సార్ తీసేసి పిక్సెల్ గ్లో అని మనకు ఒక LED లైట్ పెడుతున్నారు. అదేవిధంగా Tensor G6 ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి TSMC యొక్క 2nm చిప్సెట్, అంటే శాంసంగ్ యొక్క చిప్సెట్ కాదు, ఇది వచ్చేసి TSMC యొక్క చిప్సెట్ కాబోతుంది, అంటే మీడియాటెక్ అనమాట. దాంతోపాటు మీడియాటెక్ ఒక M90 మోడెం ఆఫర్ చేస్తారు. అంటే ఈ ఫోన్లో మనకు ఆల్మోస్ట్గా ప్రతిదీ కూడా మీడియాటెక్ నుండి కనిపిస్తుంది. ఈసారి చూడాలి ఏ విధంగా ఉంటుందో. అదేవిధంగా కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా మేబీ పెట్టవచ్చు. Android 17తో ఉంటుంది. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ AI ఈ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. మరి ఈ కొత్త కలర్స్లో ఈ ఫోన్స్ మీకు నచ్చాయా? కామెంట్స్లో చెప్పండి. మరి నేను ఎక్సైటింగ్గా ఉన్నానా అంటే మాత్రం కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. బికాస్ Tensor G6 అంటున్నారు, ఏ విధంగా ఉంటుందో చూడాలి. కానీ మిగిలిన ప్రతి ఒక్క ఫీచర్ కూడా మనకు ఆల్మోస్ట్గా లాస్ట్ ఇయర్ లాగానే ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఉన్న ప్రతి ఫీచర్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటి అంటే బ్యాటరీని కట్ చేశారు. ఎస్, లాస్ట్ టైం ఉన్న బ్యాటరీ కన్నా ఇంకా తగ్గించారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పిక్సెల్ 10 Pro XLలో ప్రొవైడ్ చేసింది 5200 mAh బ్యాటరీ, మంచి బ్యాటరీ ఆఫర్ చేశారు. కానీ ఈసారి ప్రొవైడ్ చేసిన పిక్సెల్ 11 Pro XLలో ఉన్నది 5115 mAh మాత్రమే. అంటే బ్యాటరీని కట్ చేస్తున్నారు. అందుకోసమే కొంచెం ఫీచర్స్ విషయానికి వస్తే డౌట్గానే ఉంది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే టెన్సార్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందని మాత్రమే నేను మాత్రం కొంచెం ఎక్సైటింగ్గా ఉన్నా. చూడాలి ఏ విధంగా ఉంటుందో. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి మన ఇండియా మార్కెట్లో M సిరీస్లో, A సిరీస్లో, F సిరీస్లో చాలా ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. దాంట్లో M08, A08, F08 ఇవి బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ కాబోతున్నాయి. అంటే బిలో 10K, 12Kలో ఈ ఫోన్స్ మీకు లాంచ్ అవుతూ కనిపిస్తాయి. వీటిలో మీకు HD+ డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఈ ఫోన్స్ తీసుకొని రాబోతున్నాయి. ఇవి మనకు ఆల్మోస్ట్గా ఆగస్టు ఎండ్ వరకు అన్ని లాంచ్ అవుతూ కనిపిస్తాయి అనమాట. దాంతోపాటు M సిరీస్లో మీకు సామ్సంగ్ గెలాక్సీ M67 గీక్బెంచ్ దగ్గర కనిపించింది. అంటే వెరీ సూన్ ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో మీకు లాంచ్ అవుతూ కనిపిస్తుంది. ఇప్పటి వరకు తెలిసిన ఫీచర్స్ ఏంటి అంటే 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, 7 years OS అప్డేట్స్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, దాంతోపాటు చిప్సెట్ వచ్చేసి Exynos 2200 ఆఫర్ చేస్తున్నారు. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ ఎబో 40,000 అంటున్నారు. మరి ఈ ఫోన్ వస్తుంది బై చేస్తారా? కామెంట్స్లో చెప్పండి. అదేవిధంగా F సిరీస్లో సామ్సంగ్ గెలాక్సీ F70 Pro 5G స్మార్ట్ ఫోన్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3, 6GB, 128GB, అదేవిధంగా 6000 mAh బ్యాటరీతో బిలో 35,000 రూపీస్లో ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో మీకు లాంచ్ అవుతూ కనిపిస్తుంది. మరి ఇది కూడా మనకు ఆల్మోస్ట్గా ఈ ఆగస్ట్ ఎండ్ వరకు రాబోతుంది అనమాట. అదేవిధంగా A సిరీస్లో మనకు సామ్సంగ్ గెలాక్సీ A18 5G స్మార్ట్ ఫోన్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3, 5000 mAh బ్యాటరీ, సూపర్ ఎమ్యులేట్ డిస్ప్లే, ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్లో మీకు కనిపిస్తాయి. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ బిలో 25,000 సెగ్మెంట్లో కనిపించవచ్చు. మొత్తానికైతే మనకు A సిరీస్లో, M సిరీస్లో, F సిరీస్లో సామ్సంగ్ నుండి ఇలాంటి ఫోన్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే షామీ నుండి మన ఇండియా మార్కెట్లో రెడ్మీ నోట్ 17. ఎస్, ఈ ఫోన్ మనకు మేబీ ఆగస్టు 6 వరకు అమెజాన్లో మీకు లాంచ్ అవుతూ కనిపిస్తుంది. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మేబీ మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ రావచ్చు, లేదు అనుకుంటే దీంతో పాటుగా రెడ్మీ నోట్ 17 Pro కూడా లాంచ్ కావచ్చు. వస్తే 2 ఫోన్స్ వస్తాయి, లేకపోతే ఒక ఫోన్ మాత్రమే వస్తుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ కూడా
30,000 సెగ్మెంట్లో మనకు రెడ్మీ నోట్ 17 కనిపిస్తే ప్రో వచ్చేసి మనకు 35,000 రూపీస్ లేకపోతే 38,000 రూపీస్లో కనిపించబోతుంది. అండ్ మనకు రెడ్మీ నోట్ 17లో ఈసారి ఉంటుంది లార్జ్ 7 ఇంచెస్ OLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్డ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen ప్రాసెసర్, 8000 mAh బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, హైపర్ వాయిస్, ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్లో మీకు కనిపిస్తాయి. ఇంకోవైపు రెడ్మీ నోట్ 17 ప్రోలో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen ప్రాసెసర్, 1.5K డిస్ప్లే, 9000 mAh బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్లో మీకు కనిపిస్తాయి. అండ్ రెండు కూడా మనకు కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్లోనే ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతాయి అన్నమాట. వీటితో పాటుగా రెడ్మీ నోట్ 17 ప్రో మ్యాక్స్ ఇప్పుడు రావడం లేదు. అది మనకు ఆల్మోస్ట్గా సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఇండియా మార్కెట్లో మీకు లాంచ్ అవుతూ కనిపిస్తుంది. మొత్తానికైతే మనకు రెడ్మీ నుండి నోట్ సిరీస్లో ఈ 2 ఫోన్స్, లేదు అనుకుంటే ఒక ఫోన్ మాత్రమే లాంచ్ కావచ్చు. అదేవిధంగా మనకు ఇంకోవైపు బడ్జెట్లు అంటే బిలో 15Kలో రెడ్మీ 17 5G స్మార్ట్ ఫోన్ మేబీ రావచ్చు అనమాట. ఈ ఫోన్ వచ్చేసి మనకు ఇలాంటి ఫీచర్స్తో ఇండియా మార్కెట్లో లాంచ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ వస్తే బాగానే ఉంటుంది, బికాజ్ మనకు అన్ని రెడ్మీ ఫోన్స్ ఒకే మంత్లో లాంచ్ అవుతూ కనిపిస్తాయి అనమాట. ఇక దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రెడ్మీ అయిపోగానే చెప్పాల్సింది పోకో గురించి. బికాజ్ ఇక్కడ పోకో ఏం చేస్తుంది అంటే రెడ్మీ ఫోన్స్ని రీబ్రాండ్ చేసి ఇండియా మార్కెట్లో లాంచ్ చేయబోతుంది. అంటే రెడ్మీ నోట్ 17 ప్రో ఉంది కదా, దాన్ని రీబ్రాండ్ చేసి పోకో X8 పేరుతో ఇండియా మార్కెట్లో ఈ ఆగస్ట్ మంత్లో మీకు ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ కనిపిస్తుంది. ఇంకోవైపు రెడ్మీ నోట్ 17 ఉంది కదా, దాన్ని రీబ్రాండ్ చేసి పోకో M8 పవర్ పేరుతోని ఇండియా మార్కెట్లో లాంచ్ చేస్తుంది. ఫీచర్స్ సేమ్గా ఉంటాయి, ప్రైస్ ట్యాగ్ కొంచెం కింద మీద ఉంటుంది చూసుకోండి. అంటే మనకు రెడ్మీ నోట్ 17 వచ్చేసి 30Kలో వస్తే పోకో M8 పవర్ వచ్చేసి బిలో 25Kలో రావచ్చు భయ. అలా వస్తే మన బెనిఫిటే, కానీ మనకు సేమ్ ఫోన్స్ మనకు రీబ్రాండ్ చేసి పోకో ఇండియా మార్కెట్ లాంచ్ చేస్తుంది. అందుకోసమే రెడ్మీ అయిపోగానే చెప్పాల్సింది పోకో గురించి అనమాట. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వివో నుంచి వి సిరీస్లో వివో V80 అండ్ వివో V80 ఎలీట్, ఈ 2 ఫోన్స్ ఇండియా మార్కెట్లో మీకు మేబీ ఈ ఆగస్ట్లో కనిపించవచ్చు. ఆగస్టు ఎండ్ వరకు వస్తాయి. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ అబోవ్ 45,000 రూపీస్. అండ్ మనకు వివో V80లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 7200 mAh బ్యాటరీ, 50 MP కెమెరా సెటప్, 1.5K ఫ్లాట్ డిస్ప్లే, ఇలాంటి ఫీచర్స్ కనిపిస్తాయి. వివో V80 ఎలీట్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 7200 mAh బ్యాటరీ, 200 MP కెమెరా సెటప్, ఇలాంటి ఫీచర్స్ కనిపిస్తాయి. ఇవి 2 కూడా మనకు అబోవ్ 50K లేకపోతే 50K ప్రైస్ సెగ్మెంట్లో ఇండియా మార్కెట్లో కనిపించవచ్చు. అదేవిధంగా కొత్త సిరీస్ వివో నుండి వివో S2 ఆగస్టు 6కి ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. అండ్ ఆఫ్టర్ 2019 S సిరీస్లో ఇదే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ గెస్ చేయండి, అబోవ్ 45,000 రూపీస్. ఎస్, ఆల్మోస్ట్గా 50K ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ వస్తుంది. అండ్ ఫీచర్స్ చూస్తే ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ వస్తుంది. దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తున్న డైమెన్సిటీ 7360 చిప్ సెట్. ఏంటి భయ్యా ఇది? మొత్తానికైతే మనకు ఇలాంటి ఫోన్స్ అయితే వివో నుండి లాంచ్ కాబోతున్నాయి. కానీ ఈ ఫోన్ డిజైన్ చూస్తే మనకు గుర్తుకొచ్చిందా మీకు? అదేనండి వివో X300 FE. ఎస్, ఎగ్జాక్ట్గా సేమ్ డిజైన్తో ఈ ఫోన్ కూడా ఇండియా మార్కెట్లో వస్తుందన్నమాట. అంటే ఆల్మోస్ట్గా సేమ్ డిజైన్తో చాలా ఫోన్స్ కనిపిస్తాయి వివో నుండి. అదేవిధంగా వివో V80 సిరీస్ కూడా మనకు ఆల్మోస్ట్ ఎక్కడ చూసినట్టున్నాయా డిజైన్? ఎక్కడనో కామెంట్ చేయండి. అదేవిధంగా యాపిల్ విషయానికి వస్తే మన ఇండియా మార్కెట్లో అండ్ గ్లోబలీ ఐఫోన్ ప్రైజెస్ హైక్ చేయబోతుంది, అంటే పెంచబోతుంది. ప్రజెంట్ చూసుకుంటే మాత్రం ఐఫోన్ 17 మీకు దొరుకుతుంది ఆల్మోస్ట్గా 80,000 రూపీస్లో కదా, కానీ ప్రైస్ హైక్ తర్వాత అది మీకు దొరుకుతుంది 95,000 రూపీస్లో. ఎస్, బిలో 95,000 రూపీస్లో ఐఫోన్ 17 మీకు దొరుకుతుంది. అండ్ రాబోతున్న ఐఫోన్ 18 సిరీస్ కూడా ప్రైస్ హైక్తోనే లాంచ్ కాబోతున్నాయి. ఎస్, ప్రతి ఐఫోన్ ప్రైస్ ట్యాగ్ పెరగబోతుంది. సో తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఇదే క్షణం బై చేసుకోండి, ఇదే కరెక్ట్ టైం. కానీ ఐఫోన్ 17 స్టాక్లో లేదు. ఎక్కడ బై చేస్తారు? కామెంట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే టెక్నో నుంచి టెక్నో పోవా 8 Pro ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. ఎస్, ఇది మనకు BIS దగ్గర లీక్ అయిపోయింది. అండ్ దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది 1.5K డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్డ్, ఆండ్రాయిడ్ 16 6500 mAh బ్యాటరీ, డాట్ మ్యాట్రిక్స్, డైమెన్సిటీ 7300, ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. ఎస్, ఇది కన్ఫర్మేషన్ అయిపోయింది. టెక్నో పోవా 8 Pro ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఇంతకుముందుకు మనకు ఏది కూడా ప్రో వేరియంట్ ఇండియాలో రాలేదు, కానీ ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ కాబోతుంది. మొత్తానికైతే మనకు ఇండియా మార్కెట్లో ఆగస్టులో ఇలాంటి ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. వీటితో పాటుగా ఇన్ఫినిక్స్ 50 Pro 5G స్మార్ట్ ఫోన్, అదేనండి గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్, అది కూడా మేబీ మనకు ఆగస్టు లాస్ట్ వీక్ వరకు ఇండియా మార్కెట్లో మీకు లాంచ్ అవుతూ కనిపించవచ్చు. దాంతోపాటుగా మొటో నుండి మొటో G87, ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ కూడా మేబీ మనకు ఆగస్టు మంత్లో లాంచ్ కావచ్చు. అంటే ఆగస్టు మిడ్ వరకు ఈ ఫోన్ లాంచ్ కావచ్చు. వీటి గురించి లాస్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే మాత్రం ప్రజెంట్ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి లాస్ట్ డిస్కస్ చేస్తున్నాను. అండ్ రియల్మీ విషయానికి వస్తే రియల్మీ వచ్చేసి ప్రజెంట్ చైనాలో తమ యొక్క ఆపరేషన్స్ని అంటే మొబైల్స్ సెల్ చేయడం ఆపేసింది.
అంటే ఎప్పటి వరకు అయితే చిప్ షార్టేజ్ ఉంటుందో అప్పటి వరకు చైనాలో రియల్మీ స్మార్ట్ ఫోన్స్ అమ్మదు, తయారు చేయదన్నమాట. ఇండియాకి అయితే మాత్రం తయారు చేస్తారు అండ్ అమ్ముతారు, అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. కానీ చైనా విషయానికి వస్తేనే ఆపేస్తున్నారు. అంటే ఆఫ్టర్ చిప్ షార్టేజ్, అంటే ఎప్పుడైతే ఈ చిప్ షార్టేజ్ ఒక తగ్గుముఖం పడుతుందో ఆ తర్వాతనే మనకు రియల్మీ తిరిగి పుంజుకుంటుందంట. ఏ విధంగా ఉంటుందో చూడాలి. అదేవిధంగా వన్ ప్లస్ విషయానికి వస్తే ఇండియాని వదిలి వెళ్ళడం లేదు, అది కేవలము యుఎస్ అండ్ యూరప్ని మాత్రమే వదిలి వెళ్తుంది. ఇండియాలో ఇంకా స్మార్ట్ ఫోన్స్ అమ్ముతున్నారు, భవిష్యత్తులో కూడా అమ్ముతారు. కానీ జరిగేది ఏంటి అంటే దాంట్లో ఆక్సిజన్ ఓఎస్ ఉండదు, కలర్ ఓఎస్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఉన్న ప్రతి వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్కి తొందరలో కలర్ ఓఎస్ 17 రాబోతుంది. మరి మీరు వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారా? కామెంట్స్లో చెప్పండి. మొత్తానికైతే ఇదే చిన్న వీడియో. వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి డూ సబ్స్క్రైబ్. వాల్ ఆఫ్ టెక్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనకి కలుద్దాం. సైన్ ఆఫ్.